రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో అనంతపురం నుంచి లేపాక్షి అయితే బయలుదేరాను నేను. దారి మధ్యలో పెనుగొండకి ముందు, అనంతపురం జిల్లా పెనుగొండ ఉంది కదా, ఆ పెనుగొండకు ముందు లెఫ్ట్ సైడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక మైలురాయిగా చెప్పుకునే ఒక పరిశ్రమ అయితే ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అదే కియా పరిశ్రమ. ఎప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, ఇక్కడికి అంత మనం వచ్చి చూసేదే ఉండదు కదా. ఒకసారి అయితే లుక్ వేద్దామని చెప్పని లోపలికైతే తిరగడం అయితే జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా, విశాలంగా మనకి ఇక్కడ ఈ పరిశ్రమ అనేది అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో, అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే కూడా ఇది. ఈ హైవేలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే పెనుగొండకి ముందు అయితే మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. కియా కార్ల పరిశ్రమ 2017 మేలో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 536 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టి జనవరి 2019లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. మనం చెప్పుకునే ఈ కియా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారు చేసే కెపాసిటీ అయితే ఉంది. తరువాత వీడియోలో, అంటే ఈ వీడియోలో ఫ్రంట్ వర్క్ మాత్రమే చూపిస్తాను, అంటే లోపలికి వెళ్ళి మనం చూపించేది అయితే ఏం లేదు, ఫ్రంట్ వర్క్ అయితే చూపిస్తాను. తర్వాత వీడియోలో మొత్తం ప్లాంట్ చుట్టూ, అంటే బయట నుంచి ఒక రౌండ్ అయితే వేద్దాము. ఎందుకంటే ఈ ప్లాంట్ ఎంత విస్తీర్ణంలో ఉంది అనేది మనం మాటల్లో అయితే 536 ఎకరాలు అని చెప్పని చెప్పుకున్నాము. అలా కాకుండా మొత్తం కూడా ఒకసారి రౌండ్ అయితే వేద్దాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ లోగో, కియా లోగో అయితే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి సరదాగా ఫోటోలు ఏమైనా దిగాలి అనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే సెక్యూరిటీగా వచ్చి ఎవరన్నా అబ్బాయి ఇక్కడ ఉండకూడదు, చేయకూడదు అనేది ఏమి చెప్పరు. ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా, అంటే మన కంపెనీకి వచ్చిన వెహికల్స్కి పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోటోలు లాంటివి తిరగవచ్చు. తర్వాత వీడియోలో మరిన్ని విషయాలు చెప్తాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే మన అనంతపురం దగ్గరలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే లోపలికి కాదు, జస్ట్ బయట నుంచి అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా కనిపించేదంతా కూడా మొత్తం అంతా కూడా కియా కాంపౌండ్ ఏరియా. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించేదేమో నేషనల్ హైవే పక్కనే ఈ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే అనంతపురంలో అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే కూడా కార్యకలాపాలు అయితే సాగిస్తుంది. ఇక్కడ నుంచి ప్రపంచంలో అనేక దేశాలకి అయితే కార్లు అయితే ఇక్కడ నుంచి అయితే ఎగుమతి అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట కియాకి సంబంధించి. ఇక్కడ కియా లోగోని అయితే మనం చూడవచ్చు వివరంగా. ఇది విషయం అన్నమాట. మనం ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా చెప్తాం.